ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. ఈ పరిచర్య ఎంతో యథార్థంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా కొనసాగిస్తున్నాం. నమ్మితే ప్రార్థించండి, దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు ప్రియమైనటువంటి బిడ్డ అని సృష్టికర్త ఈరోజు మనల్ని బలపరుస్తూ మన యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాట. మరి మనము ప్రతి పరిస్థితిని చూసి మన యొక్క భవిష్యత్తును ఆలోచన చేసి వర్తమానంలో మన అనుభవిస్తున్న యాతన బాధలు మరి ఇబ్బందులను బట్టి మనము చాలా కృంగిన స్థితిలోకి వెళ్ళిపోయి భయపడుతూ ఉన్నాం. అవును కదా, మన భయము మనల్ని చింతలోకి దించి వేస్తుంది. మన భయము మనల్ని దేవునికి దూరంగా లాక్కొని పోతుంది. మన భయము మనము దేవునితో సమాధాన పడకుండా చేస్తుంది. అయితే ఈరోజు ఈ భయమును అంతటిని విడిచి దేవుడు మనకు తోడై ఉన్నాడని నమ్మి ఆయనను హత్తుకుంటే మనము సమాధానపరచబడతాం, చింత నుంచి లేవనెత్తబడతాం. దేవునితో సమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో మనము నిలబడతాం. అప్పుడు ఏ పరిస్థితి ఎలాగూ ఉన్నా దేవుడు మనకు తోడున్నాడు అనే నమ్మకం మనలో ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పరిస్థితులను జయిస్తాము, సమస్యలకు పరిష్కారాలను కనుగొంటాము, శోధనల నుండి తప్పించబడే ఆశీర్వాదాలను కూడా పొందుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, భయపడొద్దు, దేవుడు మనకు తోడై ఉన్నారు. సర్వ సృష్టికర్త ఈ మాట మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు భయపడాలి? మరి మనం ధైర్యం తెచ్చుకొని దేవుడు మనకు తోడై ఉన్నాడని నమ్మి ముందుకు కొనసాగుదాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి అయా మమ్మల్ని సమాధానపరిచి మా భయముల అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి నిరీక్షణను విశ్వాసమును కలుగజేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రతిరోజు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నామయ్యా. అయినప్పటికీ మీరు మమ్మల్ని చూసి మా హృదయాలను ఎరిగి మాకు తోడై ఉన్నానని చెప్పి మా భయం నుంచి మమ్మల్ని తప్పించి మరలా నాయన హృదయంలో నెమ్మది సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ఎవరు అంగీకరించారో వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ ప్రభా పరిచర్యను విస్తరించమని, అయా ఈ పరిచర్యలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి అనేకుల హృదయాలను ప్రేరేపించి నడిపించమని, పరిచర్యకు సహకరిస్తున్న కుటుంబాలను దీవించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా చేయకుండా పొందుకుంటారు. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.